పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతోన్న వేళ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 3 కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఏదైనా కేసులో అరెస్ట్ అయ్యి 30 రోజుల కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంటే వారిని పదవి నుంచి తొలగించేలా కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ 3 బిల్లులను లోక్సభ ముందుకు తీసుకొచ్చారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2025, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు 2025 వంటి 3 కీలక బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళన మధ్యే కేంద్రం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో లోక్సభలో కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో గుజరాత్ హోంశాఖ మంత్రిగా అమిత్ షా ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారని కేసీ వేణుగోపాల్ పేర్కొనగా తాను దానికి నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు.